పన్నీర్ పరాఠా రెడీ అయిపోయింది. దీన్ని పెరుగుతో సర్వ్ చేసుకోవచ్చు, ఆవకాయతో తినొచ్చు, చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆలూ పరాఠా పన్నీర్ పరాఠా చేసుకుందాం. ఆలూ పరాఠా పన్నీర్ పరాఠాకి ఫస్ట్ కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి, కొంచెం ఆమ్చూర్, ఆలూ పరాఠాకి ఉడికించి పెట్టిన ఆలు, పన్నీర్ పరాఠాకి పన్నీర్ పరాఠాకి వెల్లుల్లిపాయలు అక్కర్లేదు, ఆలూ పరాఠాకి వెల్లుల్లిపాయలు కావాలి. పన్నీర్ పరాఠాకి పన్నీరు, ఆమ్చూరు, సాల్ట్, చిల్లీ పౌడరు, కొంచెం గరం మసాలా. ముందు పన్నీర్ పరాఠాకి పిండి కలుపుకుంటున్నాను. పన్నీర్ పరాఠాకి పిండి కలుపుకుని పక్కన చేసుకుని పెట్టేసుకుని అందులో స్టఫ్ చేస్తాము. చపాతీ ఒత్తేసి స్టఫ్ చేయాలి. 2 నిమిషాలు నానాలి కదా, అందుకు పిండి కలుపుతున్నాను. పిండి ఎలా కలపాలి? గట్టిగా కలుపుకోవాలా? మామూలుగా చపాతీ పిండిలా కలుపుకోవడమే, అంతే. మామూలు చపాతీ సింపుల్గాను. జస్ట్ 2 మినిట్స్ ఉంటే తర్వాత చేసుకోవచ్చు. లోపల ఫోన్లు కనెక్ట్ చేయడం పిండి కలుపుకొని పక్కన పెట్టి పిండి ఇలా గట్టిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పన్నీర్ పరాఠాకి ఇది పన్నీర్ బయట కొనుక్కోవచ్చు, ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇది మాది ఇంట్లో చేసుకున్న పన్నీర్ చేసుకున్నది. ఇందులోకి సాల్ట్, ఆమ్చూరు, ఉప్పు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా. స్టఫింగ్ చూద్దాము. పన్నీర్ ఉంది కదా, పాలు విరిగిపోయింది. ఇంట్లోనే నేను నా పాలు విరిగిపోయాయి. సరే, ఇలా యూజ్ చేసుకోవచ్చు, పన్నీర్ పరాఠా చేసుకోవచ్చు అని. దాంట్లో తినేంత కారం, ఇది ఎంత తింటారో దాన్ని బట్టి కారం ఉంటుంది. రుచికి సరిపడా సాల్ట్. పిండిలో సాల్ట్ కొంచెమే వేశారు అమ్మ. సాల్ట్. దీనికి మెయిన్ కావాల్సింది ఏంటంటే ఆమ్చూర్. ఆమ్చూర్ బయట మార్కెట్లో దొరుకుతుంది. అంటే పులుపులుగా ఉంటే బాగుంటుంది కదా, అందుకు. కొంచెం గరం మసాలా, ఇది స్టఫింగ్. అలా పిండి ఒత్తుకోవాలి, చిన్న చిన్న ఉండలు చేసి
రెండింటిని కలిపి ఒకటి కింద ఒత్తుకోవాలి. రెండు రెండు ఒత్తుతున్నాను, రెండు మధ్యలో స్టఫింగ్ పెడతారు. అందుకని రెండు కలిపి ఒత్తుతున్నాను. ఎక్కువ పెద్దవి ఒత్తితేను విరిగిపోతుందనేసి చిన్న చిన్నవి చేస్తున్నాను. ముందే దీన్ని ఒత్తేసుకుంటే సులువు అయిపోతుంది. మామూలుగా అయితే చపాతీ చేసి మధ్యలో పెట్టి ఇలా తిప్పి చేయొచ్చు, అలా అస్సలు ఒత్తపడదు. అందుకని ఇలా రెండు పల్చగా చిన్న చిన్నగా రెండు ఒత్తేసుకుంటే మధ్యలో పెట్టుకోవచ్చు. పిండిలో కలుపుకున్నా కూడా ఒత్తపడదు, పన్నీర్కి ఒత్తపడదు కదా. ఇలా చేసుకుంటేనే ఇలా మీకు